దొందల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న దొందల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని హాఫ్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం గసగసాలు వేసుకొని అలాగే 2 మీడియం ఉల్లిపాయలు వేసుకొని ఒక కచ్చాపిచ్చాక ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్టు, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. మనం ఆయిల్ ఎక్కువ ఎందుకు వేసుకోమంటే ఈ నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి, ఉల్లిపాయ తక్కువ ఉండాలి, ఎందుకంటే తీపి వచ్చేస్తుంది కర్రీ. అందుకనే 2 మీడియం ఉల్లిపాయలు సరిపోతాయి. బాగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టమాటా వేసుకోవాలి. టమాటా టేస్ట్ని ఇస్తుంది, అలాగే గ్రేవీని కూడా ఇస్తుంది. వేసుకుని టమాటా బాగా మగ్గే వరకు మనం ఉంచుకోవాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, మన దగ్గర ఉంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం మగ్గనివ్వాలి ఆయిల్లో. మనం మగ్గిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న దొందలను కూడా వేసుకుని 2 మినిట్స్ మగ్గించి కొంచెం అంటే కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది గమ్ముని క్విక్గా ఉడికిపోతాయి, అలా మెత్తగా అయిపోతాయి. సో కొన్ని వాటర్ వేసుకొని గట్టి పెట్టకుండా క్లాత్తో చుట్టూ అలా తిప్పి కొంచెం కొత్తిమీర వేసుకొని మనం బాగా సిమ్లోనే పెట్టి మనం మగ్గించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముళ్ళు అనేదే ఉంటుంది దీంట్లో. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.